హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. గేమ్ చేంజర్ మూవీ గురించి మేము గత 4 రోజుల నుంచి వీడియోస్ చేస్తూనే ఉన్నాం. సినిమా టాక్ అంత బాగలేదంటూ విశ్వసనీయ వర్గాల నుంచి ఇన్ఫర్మేషన్స్ వస్తున్నాయని, అదేవిధంగా ఉమర్ సంధు తన రివ్యూస్లో సినిమా చూడటమే వేస్ట్ అని చెప్పడం గురించి చేస్తూనే ఉన్నాం. ఎటుకాలకి ఈరోజు సినిమా రిలీజ్ అయింది. థియేటర్లలో ఆడియన్స్ అయితే నిద్రపోతున్నారంటూ వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. అంతేకాదు, ఎవరైతే పబ్లిక్ రివ్యూస్ తీసుకుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్తే కొంతమంది చెప్తున్న మాటలు ఏంటంటే, నిద్ర వచ్చిందని ఆ సినిమాలో అనవసరంగా డ్యూటీ నుంచి బయటకు వచ్చేసాం, చిరాకు దొబ్బుతుందని ఒకడు. ఏముందని ఆ సినిమాలో చెప్పన్న, అసలు ఏముంది సినిమాలో? అంతా పాత చింతకాయ పచ్చడిని ఒకడు. నీ ఇష్టం వచ్చినట్టు సినిమాలు తీస్తే మేమెందుకయ్యా, మా కోసం కూడా సినిమాలు తీయని ఒకరు. అసలు కొంతమంది అయితే ఊర నాయన 470 కోట్లు ఎలా ఖర్చు పెట్టారా ఈ సినిమాకి, మళ్ళీ పాటలకు ఒక 75 కోట్లు రా, రే దేవుడా, రూపాయి లెక్క పెట్టుకుంటాడు రా సామాన్యుడు. అటువంటి రూపాయికి వాల్యూ ఇచ్చే మాతో 200 నుంచి 400 ఖర్చు చేసి సోది సినిమా చూపించారు రా అని కొంతమంది. ఇదంతా పక్కన పెడితే ట్విట్టర్ ఎక్స్లో ట్రెండింగ్ లోకి వెళ్ళింది అటర్ ఫ్లాప్ మూవీగా గేమ్ చేంజర్, అటర్ ఫ్లాప్, గేమ్ ఓవర్. ఇవి ట్రెండింగ్ లో వెళ్తూ ఉన్నాయి. అంటే అర్థం చేసుకోండి, అంటే ట్విట్టర్ ఎక్స్ లో ఇంత భారీగా ట్రెండ్ సృష్టించడం ఫ్లాప్ సినిమాగా కేవలం గేమ్ చేంజర్కే దక్కింది. హ్యాష్ట్యాగ్ గేమ్ ఓవర్, హ్యాష్ట్యాగ్ గేమ్ చేంజర్ ఫ్లాప్. ఇది ట్విట్టర్లో నడుస్తున్న చర్చ. అసలు ఏదైనా నిజం మాట్లాడుకోవాలంటే అల్లు అర్జున్ని ఒక్క సినిమా కూడా ఆడనీయం, నిలబడనీయం అంటూ చిరంజీవి మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అంతా మొత్త కంఠంతో అరిచారు. చిరంజీవి లేకపోతే అల్లు అర్జున్కి బతుకులేదు, చిరంజీవి లేకపోతే అల్లు అర్జున్ ఎక్కడుండేవాడు. అరే అసలు మూలాలు వెతకండ్రా. చిరంజీవి అనేవాడికే దిక్కు అల్లు రామలింగయ్య. అల్లు రామలింగయ్య ఇంట్రడ్యూస్ చేసి అల్లుడైన తర్వాత సినిమాలు ఎక్కువ పెరిగినాయిరా. ఆ తర్వాత అల్లు అరవింద్ ప్రొడ్యూసర్ గా మరి బావు కోసం సినిమాలు చేశాడురా. వాళ్ళ కొడుకురా అల్లు అర్జున్. ఆ మూలాలు మిస్ అయిపోయి అంత మెగా 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 ఫ్యామిలీ అన్నారు. అల్లు అర్జున్ పుష్ప 2ని బాయ్కాట్ చేస్తాం, చంపేస్తాం, తోలు తీస్తామన్నారు. కూడా పీకలేకపోయారు, ఫ్లాపు చేయలేకపోయారు. మెగా ఫ్యామిలీలో నిజంగా అంత దమ్ముంటే, నిజంగా మెగా ఫ్యామిలీకి అంత పవర్ ఉంటే, మెగా ఫ్యామిలీ హీరో సినిమాలు ఎందుకురా ఫ్లాప్ అవుతున్నాయి, గేమ్ చేంజర్ని ఎందుకురా హిట్ చేసుకోలేకపోయారు అని అందరూ అడుగుతున్నారు. మేమంతా మొన్న ఆ రోజు అక్కడ వైఎస్ఆర్సీపీ తరఫున మాట్లాడటానికి వెళ్ళాడు కదా అల్లు అర్జున్. అప్పటి నుంచి మెగా ఫ్యామిలీ అంతా బయటకు వచ్చాం. మెగా ఫ్యామిలీతో పెట్టుకుంటే అల్లు అర్జున్ అంతా ఈక అన్నారు. ఆ ఈక ఇప్పుడు గడ్డపారై కలెక్షన్ల సునామీ సృష్టిస్తే, గడ్డపారనుకున్న వీళ్ళు తోకలో ఈక కాదు, ఈకలో అసలు ఇంకా వేరేది కూడా ఏం కాదు, అంత అటర్ఫ్లాప్ పడ్డది. మేము వీడియోస్ చేస్తుంటే కింద కామెంట్స్ ఒక్కొక్కడు బూతులు తిట్టాడు. వాళ్ళందరికీ చెప్పాను, సినిమా హిట్ అయితే నువ్వు తిట్టిన బూతులన్నీ నేను పడతాను రా. అదే సినిమా ఫ్లాప్ అయిన, టాక్ వచ్చినా ఫ్లాప్ అయినా, కలెక్షన్లు రాపోయినా, నన్ను తిట్టిన బూతులన్నీ మీకేరా, మీ అమ్మకి, మీ చెల్లికి, మీ వాళ్ళకేరా అని చెప్పా. ఇప్పుడు పాపం వాళ్ళ పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లా. ఇన్ని బూతులు నన్ను తిట్టినవన్నీ మన వాళ్ళకి వెళ్ళిపోయినాయి అనమాట. ఫ్యామిలీ నన్ను బూతులు ఎట్లా తిట్టుకుంటారో వాళ్ళు, వాళ్ళ సొంత నోటితో వాళ్ళ ఫ్యామిలీని ఎలా తిట్టుకుంటారో నాకు ఆశ్చర్యం వేస్తుంది ఇప్పటికి. సో ఓవరాల్గా అల్లు అర్జున్ గేమ్ చేంజర్ కోసం తన పుష్ప 20 minutes రీలోడెడ్ వర్షన్ కూడా పోస్ట్ పోన్ చేసుకున్నాడు. దట్ ఈస్ అల్లు అర్జున్. ఒకవేళ రీలోడెడ్ రిలీజ్ చేసినట్టు ఈ కలెక్షన్స్ కూడా ఉండే కాదు. అసలు థియేటర్లో 2వ రోజు తీసేసేవారంట. ఇంకొకతనే ఎవరో అన్నాడు, అన్న ఈ సినిమా గురించి మీరు మాట్లాడి రివ్యూలు కూడా చెప్పకండి అన్న, మధ్యాహ్నం నుంచి థియేటర్లో ఎవడు ఉండడు అన్నాడంట. ఇంకొకడైతే డైరెక్ట్గా థియేటర్లోకి వెళ్ళి పుష్ప సినిమా చూసుకుంటున్నాడు. ఇది ఎక్కడరా మాసురా స్వామి, పుష్ప సినిమా చూసుకోవడం ఏంద్రా గేమ్ చేంజర్కి వెళ్ళి. సినిమా అంతా పెద్ద బొక్కంట, పైసలు వేస్ట్ చేసుకోకండి. రూపాయి దాచుకొని ఉంటారు మీరు సినిమాల కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం. వీకెండ్ పైగా పండగ వస్తుంది, 4 వెళ్ళే దగ్గర 1000-2000 అవుతుంది.
అవి తీసుకెళ్ళి ఒకళ్ళ బట్టలు కొనుక్కోండి హ్యాపీగా, పండుగ రోజు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఈ సినిమా గేమ్ చేంజర్ చూడొద్దంటూ ఉమర్ సంధు తన ట్విట్టర్ వేదికగా ఈ రోజు కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ నిజంగా సినిమా ఫ్లాప్ అయితే, ఇంత భారీ ఫ్లాప్ అయింది కాబట్టి మేము కూడా అదే సజెస్ట్ చేస్తాం, దయచేసి మీరు రిస్క్ చేయొద్దు, డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. సో ట్విట్టర్లో ఫ్లాప్లో ట్రెండ్ అవుతున్నటువంటి గేమ్ చేంజర్ని ట్విట్టర్ గేమ్ కూడా చేంజ్ చేసింది. అదే ట్విట్టర్లో అల్లు అర్జున్ పుష్ప 2 కొడితే అల్లు అర్జున్ గారి బొమ్మ వచ్చేది, తగ్గేదలే అన్నట్టు. ఇప్పుడు ట్విట్టర్ మొత్తం చేంజ్ అయిపోతుంది. ట్విట్టర్ గేమే చేంజ్ చేసింది ఫ్లాప్లో ట్రెండింగ్లోకి వెళ్ళి. అది గట్సున్న అల్లు అరవింద్కి ఫ్యామిలీని వెనకేసుకొని పోయి సక్సెస్ కొట్టాలని చూసి సామాన్యుడికున్న తేడా. సో ఓవరాల్గా ఈరోజు రిలీజ్ అయిన గేమ్ చేంజర్ ఒక డిజాస్టర్గా మిగిలిపోవటం చాలా బాధగా అనిపిస్తుంది. మనకేం చెప్పాల్సిన అవసరం లేదు, ట్రెండ్స్ మీరు క్లియర్గా చూసినట్లయితే ఏం లేదు సినిమాలో అని చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.